పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ రద్దుతో పాటు పథకాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అలానే గత 5 ఏళ్లుగా తిరుమల కొండపైన తీసుకున్న అనేక నిర్ణయాల్ని టీటీడీ బోర్డు సమీక్షించింది. వీటి వలన భక్తులకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. టీటీడీ ఒక రకంగా ఫస్ట్ మీటింగ్ ఇది. ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగింది, బట్ అదంతా ఇంట్రడక్టరీ మీటింగ్ లాగే అనుకోవాల్సి ఉంటుంది. కొత్త చైర్మన్, కొత్త బోర్డు మెంబర్స్ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం, గత కొంతకాలంగా జరిగినటువంటి విమర్శలు, ఆరోపణలు వీటన్నిటికి సంబంధించి ఒక ఫుల్ కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం టీటీడీ బోర్డు చేసిందా? డెఫినెట్గా 100%. నిన్నటిదాకా చాలా గందరగోళ పరిస్థితి. ఒకవైపు లడ్డు వివాదం, తిరుమల అపవిత్రం, ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు బిల్డింగ్లు కట్టారని చెప్పి రకరకాల ఇది మధ్య పూర్తి స్థాయిలోనే మొదటి మీటింగ్లోనే ఇటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడటం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ మార్పు అనేది తిరుమలలో కావాలి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా, అది పరమ పవిత్రంగా భావించే శ్రీనివాసుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్టు చేయటం కుదరదు కదండి. ఫస్ట్ స్టెప్పే మీరు అన్నట్టు శ్రీవాణి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరి సమక్షంలో, చైర్మన్ శ్యామలరావు గారు, వెంకట చౌదరి గారు, జయో గారు ఉన్నారు, అందరి సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ఫస్ట్ స్టెప్. నిన్న మళ్ళీ ఈరోజు రెండో విడత కూడా సమావేశం ఉంది బోర్డు మెంబర్స్తో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ అనేది ఇక లేదు. అంటే ట్రస్ట్లో డబ్బులు ఏమవుతుంది ఏందో తెలియట్లేదనే ఉద్దేశంతో, అక్రమార్గాలు వెళ్ళిపోయిన ఉద్దేశంతో డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్కి వెళ్ళేటట్టుగా, అంటే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 100 టికెట్స్ మాత్రమే శ్రీవాణి ఉంటాయి. ఇప్పుడు 200 పెంచారు. అంటే అది తీసేయాలి పూర్తిగా. అది కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ అక్కడ అర్జెంటుగా వచ్చేవాళ్ళు, ఫారెన్ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు 10,000 టికెట్ అఫోర్డబుల్, ఎవరైతే 10,000 రూపాయలు టికెట్ తీసుకోగలరో వాళ్ళకి అందుబాటులో ఉంచుతారు. వాళ్ళు అందుబాటులో ఉంటే ట్రస్ట్ అనేది ఉండదు. ఈ డబ్బు అంతా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, తిరుమల అకౌంట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 10,000 అనుకోండి, దాదాపు 200 టికెట్లు అంటే ఎంత? కానీ కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అమ్మారు, అదే విధానాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పటి వరకు అమ్మినటువంటి టికెట్లకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్కి డబ్బులు ఎంత జమ చేశారు? అది దుర్వినియోగం జరిగింది అంటున్నారు, దాన్ని దారి మళ్లించారు అంటున్నారు. ఎందుకంటే 500 రూపాయలకి రిసీట్ ఇచ్చి 10,000 రూపాయలు వేరే ట్రస్ట్కి వెళ్ళింది. ఆలయాల పునరుద్ధరణ, వాటి పరిస్థితి ఏంటి? ఎప్పుడు క్లారిటీ? ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చిన స్పీడ్ అవుతుంది. డెఫినెట్గా అది కూడా విచారించి, దాంట్లో అంతకుముందు ధర్మారెడ్డి గారి యొక్క ఇష్టానుసారంగా ఎవరిచ్చారు, దానికి బోర్డు మెంబర్ కూడా సహకరించారన్నారు. ఎవరైతే సహకరించారో, ఎందుకు చేశారు, ఈ డబ్బులు ఎలా అనేది ప్రభుత్వానికి, ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అది కూడా తెలియదు. వీళ్ళు ఇప్పుడున్న చైర్మన్, బోర్డు మెంబర్స్ ఎవరిని వదిలిపెట్టే ఇది కనపడతల. ఫస్ట్ స్టెప్ శ్రీవాణి ట్రస్ట్ అయితే, రెండోది అన్యమత ఉద్యోగులు దాదాపు ఎంతమంది ఉన్నా, అంటే దాదాపు 200 మంది పైన ఉన్నారంటున్నారు. సరే, ఫిగర్ వాట్ ఎవర్. ఇక మిగతా ఇక్కడ హిందూ మతాన్ని గౌరవించవలసిన వాళ్ళే అక్కడ ఉండాలి అనేది చేసి, వీళ్ళని మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ శాఖలకి బదిలీ చేయటమా, లేకపోతే వీఆర్ఎస్ పంపించటమా, ఇదే రెండు నిర్ణయాలు. అంటే ఎట్టి పరిస్థితుల్లో హిందూ ఏతరులు ఎవరు కూడా కొండ మీద ఉండటానికి వీల్లేదు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. అది మంచి గుడ్ మూవ్గా అందరూ హిందూ సంఘాలు, పీఠాధిపతులు అందరూ హర్షిస్తున్నారు. లేకపోతే మూడోది, 4,000 టికెట్లు టూరిజం డెవలప్మెంట్ పేరుతో రాష్ట్రాన్ని, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు ఉన్నాయి. 4,000 టికెట్లు రోజు ఇస్తున్నారు. అది కూడా కంప్లీట్గా రద్దు చేశారు. అది రద్దు చేసేసి ఒక సిస్టమేటిక్గా ఎలా అయితే దేవుడి వైపు ఉండాలో, కాలినడకన వచ్చిన వాళ్ళకి స్వరితిగత ఫ్రీ దర్శనం అయ్యేటట్టుగా, తర్వాత ఆ విధంగా సిస్టమే ఉండాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే టూరిజం ఇది కాదు కదా. ఇది ఆధ్యాత్మికతని ఉట్టిపడేటట్టుగానే చేయటంలో అది గుడ్ మూవ్గా మనం పరిగణించాలి. ఇక రెండోది, కేశవ్ గారు ఇక శారదా పీఠాధిపతి, ఆయన అపర దేవుడిగా భావించి విశాఖపట్నంలో కూడా విలువైన భూములు, మనకు కూడా తెలుసు, 200 కోట్లు విలువ చేసే భూములు తీసుకుని అది కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పరమ పవిత్రమైన తిరుమలలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆయన కట్టింది స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కూల్చేయాలని కూడా నిర్ణయించారు. అది కూడా అందరూ హర్షిస్తున్నారు. ఇకపోతే రాజకీయాలు ఎవరు మాట్లాడకూడదు ఇక్కడ, ఎవరైనా కానీ. ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, కొండ మీద పవిత్రతను కాపాడి శ్రీనివాసుని గురించే నామస్మరణ జరగాలి తప్పితే రాజకీయాలు ఉండకూడదన్నారు. ఎంతమంది మనం చూసి 5 సంవత్సరాలు ఆ నిబంధన ఇంతకు ముందర కూడా ఉండేది. ఎవరు వచ్చి మైక్ పెట్టినాక అందరూ రాజకీయాల్లో మాట్లాడేవాళ్ళు. ఎక్కువ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎక్కువ అధికార పక్షం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదేమి పిక్నిక్ స్పాటా?
దేవుడితో పెట్టుకోకూడదు, ఎవరితోనూ పెట్టుకోవచ్చు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. కాబట్టి ఈ నియమ నిర్ధారణ ఏదైతే ఉందో, ఈ నియమం పెట్టింది ఏదైతే ఉందో 100% అందరూ స్వాగతించాల్సిందే. అక్కడ రాజకీయాలు పనికిరావు. ఆనాడు కృష్ణదేవరాయలు గారు ప్రతి విజయానికి గుర్తుగా అక్కడ పోయి ఆభరణాలు ఇచ్చేవాళ్ళండి. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ కొండలు ఇంకా తిరుమల పవిత్రను కాపాడాడు. అది తమిళనాడు వశం అయిపోయేది యాక్చువల్గా. అటువంటిది కాపాడిన ఆ పవిత్రమైన ప్లేస్ని కాపాడుకోవాల్సిన ఉందా. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రతిదొక్క సిస్టమేటిక్గా ఇష్టం వచ్చినట్లు నేమ్స్ పెట్టేసుకున్నారు ఎవరికి వాళ్ళు. కొన్ని ఛానల్స్ యజమాన్యం కావచ్చు, కొంతమంది ప్రైవేటు కంపెనీలు మంచిగా బాగా బలిసి లక్షల కోట్లు వెళ్ళినాలు కావచ్చు, పైన లైటింగ్తో విత్ లైటింగ్తో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఏవి కూడా ఉండకూడదు. ఓన్లీ శ్రీనివాసుని ఇదితో అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఆగమన శాస్త్ర నిబంధనల ప్రకారం ఆ పేర్లే ఉండాలని నిర్ణయించుకోవటం. అది కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ మారుస్తారా లేదంటే తీసేస్తారు. తీసేసి తిరుమలలో ఏదైతే పేర్లు పెట్టో శ్రీనివాసులు లేకపోతే సరిగుండ వెంగమాంబో ఒకలా మాతో అవన్నీ ఆ రిలేటెడ్ పెట్టాలి. తిరుమలకి సంబంధించిన సంప్రదాయ పేర్లే వస్తాయి. సంప్రదాయ పేర్లు పెట్టాలి. ఇవన్నీ కూడా మంచి ఇది కాదు. అదేవిధంగా ఇది టూరిజం స్పేట్ కాదు, అత్యంత ఆధ్యాత్మిక ప్లేస్గానే వర్ధిల్లాలని చెప్పడం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఇకపోతే ఈ లడ్డు నాణ్యత ప్రమాణాల్లో గత 5 సంవత్సరాల్లో భక్తుల ద్వారా వచ్చే ఆదాయాన్నే పరిగణలో తీసుకున్నారు తప్పితే ఆ లడ్డు నాణ్యతకు ఒకటి పెట్టాలి, ఒక ల్యాబ్ పెట్టాలనే ఆలోచన గత ప్రభుత్వం చేయలే. ఇంత వివాదాలకు కేంద్రమైంది. 90 లక్షలతో ఆ ల్యాబ్ కూడా అక్కడ చేయబోతున్నారు. అది కూడా మంచి ఆహ్వానించి పరిణామం. అదే ఉద్యోగులకు కూడా 10% బోనస్ కూడా ప్రకటించడం అనేది అది కూడా మంచి. ఉద్యోగులు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఉత్సాహం కలిగించేది. లేకపోతే ఇవన్నీ కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆస్తులు ప్రైవేట్ బ్యాంకులో కూడా పెట్టారు ఎవరు పర్మిషన్ లేకుండా. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న ఆస్తులు ఏదైతే కానుకలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, బంగారం కావచ్చు, అవి మొత్తం తీసేసి ప్రభుత్వ బ్యాంకులోనే పెట్టాలి. అప్పుడే అకౌంటబిలిటీ ఉంటుంది కదండి. ఒక నివేదిక ప్రకారం ఇది ఎవరి సంపద? శ్రీనివాసుని కలియుగ దైవం వెంకటేశ్వర సంపద. ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ప్రభుత్వాలు మారినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది కాదు కదా. ఈ ఆధ్యాత్మికంగా 7 కొండల వాడిని ఆ 7 కొండలు చక్కగా ఉండేట్టు చేసుకోవాలా, చుట్టూ పర్యావరణాన్ని డెవలప్ చేసుకోవాలా, భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఫస్ట్ బోర్డు మీటింగ్లో చేయటం అనేది అందరూ కూడా మేధావులు, పండితులు, హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఏంటంటే ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఒక రకంగా సంస్కరణ దిశగా వెళ్తున్న డెసిషన్స్ అనుకుంటున్నారు. పదే పదే అధికారంలోకి రాకముందర చెప్పినటువంటి విమర్శలు చాలా అవకతవకలు జరిగినాయి. వాటిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా క్లారిటీ రాలేదు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే గవర్నమెంట్ మారిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటి ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన నివేదికను ఇంకా బయటపెట్టలేదు. సో వీటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అధికారం వచ్చి 4 నెలలు అయిన తర్వాత కానీ బోర్డు వేయాల, నిన్నగాక మొన్న వేశారు. వాళ్ళకు కూడా కొద్ది టైం ఇవ్వాలి. ఒకవైపు లడ్డు నాణ్యత ప్రమాణం మీద సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళే మనం 30 మంది సభ్యులు ఎలకేట్ చేసి ఒక ఆఫీస్కు తిరుమలలో పెట్టారు. వాళ్ళ నివేదిక వాళ్ళు చేస్తారు. విజిలెన్స్ ఎంక్వైరీ గత ధర్మారెడ్డి గారి మీద కావచ్చు ఆరోపణల మీద జరుగుతుంది. ఈ త్వరితగతిన స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు. ప్రధాన క్రమం ఏదైతే ఉందో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలి, ఆధ్యాత్మికతని కాపాడాలి. ఇష్టం వచ్చినట్టు ఇది వ్యాపార కేంద్రం కూడా తయారు చేయకూడదు. ఇది పరమపవిత్రమైన ప్లేస్గానే భావించాలని సిస్టమేటిక్గా వెళ్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు మీరు అన్నట్టు ఏదైతే ఉన్నాయో విచారణ చేయాలి. త్వరితగతిన చేస్తే భక్తులకు నమ్మకం కలుగుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే క్రమంలో టీటీడీ బోర్డు తాజా నిర్ణయాలు ఖచ్చితంగా భక్తులకి సంబంధించి సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి నిర్ణయాలుగా భావించాల్సి ఉంటుందన్నారు. అలానే గతంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కానీ పవిత్రతకి భంగం కల్పించేటువంటి చర్యలపైన కానీ విచారణలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ నివేదికలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఏమాత్రం వెనకడుగు వేయదని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.